నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కల్పిక గణేష్ అప్పుడెప్పుడో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ చెప్పుకోదగ్గ సినిమాల్లో యాక్ట్ చేయలేదు. సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అవుతోంది. 2 నెలల కిందట ఓ పబ్లో గొడవ చేసింది కల్పిక గణేష్. బర్త్డే కేక్ విషయంపై పబ్ సిబ్బందికి ఆమెకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ ఘటనలో కల్పికపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఓ రిసార్ట్కు వెళ్లి అక్కడి మేనేజర్తో గొడవపడ్డ కల్పిక మరోసారి వివాదాల్లో నిలిచింది. కల్పిక గణేష్ హైదరాబాద్లో పుట్టి పెరిగింది. ఇక్కడే చదువుకుంది. మోడలింగ్ పై ఇంట్రెస్ట్ తో కెరీర్ ని మొదలుపెట్టింది. 2009లో చంద్రశేఖర్ ఏలిటి డైరెక్షన్లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన ప్రయాణం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో కల్పిక హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లో కనిపించింది. ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు దక్కాయి. ఆరెంజ్, జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. హీరోకు సిస్టర్గా, ఫ్రెండ్గా, అక్కగా, వదినగా సపోర్టింగ్ రోల్స్లో ఆకట్టుకుంది. 2022లో యశోద సినిమాతో పాటు G5లో వచ్చిన వెబ్ సిరీస్ లూజర్ ఆమెకు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. గత 2-3 ఏళ్లుగా సినిమాల కంటే వివాదాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది కల్పిక. 2 నెలల కిందట జరిగిన ప్రిజం పబ్ వ్యవహారంలో ఆమెకు పబ్ సిబ్బందికి మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కల్పిక హంగామా చేసిందంటూ పబ్ ఓనర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. మరోవైపు కల్పిక సైతం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన తప్పేం లేదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓవరాల్ గా ఈ ఘటనలో పోలీసులు కల్పికపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఇక పబ్ ఘటన మరవక ముందే కల్పిక మరోసారి హంగామా చేసింది. ఇటీవల మొయినాబాద్లోని కనకమామిడి ప్రాంతంలో ఉన్న ఒక రిసార్ట్లో హల్చల్ చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు క్యాబ్లో ఒంటరిగా రిసార్ట్కు వచ్చిన కల్పిక రిసెప్షన్లో అడుగు పెట్టగానే మేనేజర్పై మాటలతో రెచ్చిపోయింది. మెనూ కార్డ్ని, రూమ్ కీస్ని మేనేజర్ ముఖంపై విసిరింది. అసభ్యంగా మాట్లాడింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్స్ ఆమెను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. రిసార్ట్ వివాదం మొదలటంతో కల్పిక ఇన్స్టాలో వీడియో పెట్టింది. రిసార్ట్ దగ్గర క్యాబ్ ఫెసిలిటీ, వైఫై ఫెసిలిటీ లేదని చెప్పింది. సిగరెట్ కావాలంటే కూడా ఎవరూ తీసుకురాలేదని, అందుకే తిట్టాల్సి వచ్చిందని కల్పిక చెప్పుకొచ్చింది. రిసార్ట్ సిబ్బందే తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. ఓవరాల్ గా చూస్తే ఈ వరుస వివాదాలు కల్పిక ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలాగా ఉన్నాయి. అయితే సినిమాల్లో ఆఫర్స్ లేక కాంట్రవర్సీ కోసమే కల్పిక ఇలాంటి పనులు చేస్తోందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్లేందుకే ఆమె ఇలా చేస్తోందనే టాక్ కూడా వినిపిస్తోంది.